ప్రజల్ని పట్టించుకోలేదు. అవును, వాళ్ళు పట్టించుకోకనే కదా ఓడిపోవడం కారణం. ఒకటి పట్టించుకోవడం అంటే ఉచితాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, కానీ గట్టి నమ్మకం మేమే గెలిచామని ఒక నమ్మకం ఉండే, నమ్మకంతోనే బ్రేక్ అయిపోయింది. నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా గెలుస్తారండి. అహంకారం ఉంటే గెలవరు, అబద్ధం ఆడితే గెలవరు, సత్యం రూపంలో అధర్మం చేస్తే గెలవరు. మనకు ఆ దీవుని గెలిచామని నేను సత్యం చేస్తున్నాను కానీ అధర్మం నా వెనక ఉన్నదంటే గెలవరు. కాబట్టి నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళారండి, నన్ను కేటీఆర్ దగ్గరికి మల్లారెడ్డి గారు తీసుకెళ్లారండి. కానీ మీరు అబద్ధం ఆడినట్టు తెలిసిపోతుంది కదా. మీరు చేస్తుంటే ఆ రోజే సంతకం పెడితే గొడవ ఉండేది కాదు కదా. ఇంతమంది 10,000 మంది కుటుంబాలు ఇప్పుడు ఏమిటంటే కొనుక్కొస్తలేదు. కొంతమంది అనవసరంగా దీని వాల్యూ తగ్గించి పారేశారు. తర్వాత కొంతమంది అనవసరంగా 50,000 రూపాయలు ఉండేది 20,000కే కొనుక్కొని బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు, ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియటం. ఇదంతా ఏంటంటే ఇండిసిప్లిన్ కి తార్కాడు. అంటే మనం ఏంటంటే మన చట్టాన్ని ఆ విధంగా దుర్వినియోగపరిచే విధంగా ఒక మానవుడు, సామాన్య మానవుడు 10 మంది చేత ఎన్నుకోబడినటువంటి